ప్రజల ప్రభు యొక్క అతి పరిశుద్ధ నామములు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది కీర్తన గ్రంథము. మరి కీర్తనలు 119, 56వ వచనం. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనం ఆయన ఉపదేశమును వినుటకు, విని దాన్ని ఆచరించుటకు మనకు దేవుడు తన హృదయమును ఇచ్చినాడు. మరి ఇలాంటి హృదయములు ఆయన ఉపదేశమును వినే ఆ యొక్క ధన్యకరమైన జీవితాలను సంతరించుకోమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఎవరు ఆయన ఉపదేశమును నడుచుకుంటారో అంటే, ప్రతి ఆదివార దినమున ఆయన మందిరమునకు వచ్చి ఆయన ఉపదేశమును విని దానిని ఆలకించి తన హృదయములలో ఎవరైతే దాచుకుంటారో వారికి అది వరముగా ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు, దయచేయబడి ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం ఉంటున్నామా? ఆదివారం ఆయన మందిరములలో ఆయన ఉపదేశమును విని ఆయన ముఖదర్శనం చేసుకునే వారిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రభు పేరట అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రీతిగా ఈ దినము నుండైనా ఉందాము అనుకుంటే అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు యొక్క ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభు పేరట మనం చేసుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ పాదములకు వందనములు. ప్రభువా, మీరిచ్చిన ఈ నూతనమైనటువంటి ఉపదేశమును ఈ ఆదివార కాల సమయమున మీ ప్రియ బిడ్డలందరిలో కూడా ఫలింపచేయమని, ఆ రీతిగా నడుచుకునే కృపా సహాయమును వారికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్క మీ ప్రియ జనాంగమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకుని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.